ఆస్ట్రేలియా దేశాలు తనకు పౌరసత్వం ఆఫర్ చేశాయని, వారి దేశాల తరపున క్రికెట్ అవకాశాలు కూడా కల్పిస్తామని ముందుకు వచ్చాయని, అయితే వాటిని సున్నితంగా తాను తిరస్కరించారని ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తన పుస్తకం రషీద్ ఖాన్ ఫ్రమ్ స్ట్రీట్స్ టు స్టార్డమ్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ అంశం ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారత పౌరసత్వం ఆఫర్ను బీసీసీఐ ఉన్నత అధికారి ఒకరు తన ముందు ఉంచారని రషీద్ పేర్కొనడంతో బోర్డు పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గోప్యంగా ఉంచవలసిన విషయాన్ని బహిర్గతంగా చేసిన నేపథ్యంలో రషీద్ పై బీసీసీఐ చర్యలు తీసుకుంటుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ అంశాన్ని లోతుగా పరిశీలించంగా రషీద్ చేసిన పనికి చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకమైన నిబంధనలేవీ లేదని తెలుస్తుంది. అయితే బోర్డు ప్రతిష్టకు భంగం కలిగించిందని భావిస్తే మాత్రం బీసీసీఐ వివరణ కోరే అవకాశం ఉంది. అవసరమైతే ఆధారాలు చూపించాలని కూడా కోరవచ్చు. కఠిన చర్యలు తీసుకునే అవకాశాన్ని కూడా నిపుణులు కొట్టిపారేయడం లేదు. చర్యల్లో భాగంగా ఐపీఎల్లో పాల్గొనడంపై పరిమితులు విధించడం లేదా నిషేధం విధించడం వంటి చర్యలు ఉండవచ్చు అని విశ్లేషణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇలాంటి చర్యలకు బలమైన ఆధారాలు అవసరం అవుతాయి. ప్రస్తుతానికి బీసీసీఐ ఈ అంశాన్ని పక్కకు పెట్టిందని తెలుస్తుంది. ఒకవేళ పరిశీలనలోకి వస్తే మాత్రం ఏమైనా జరగవచ్చు. బోర్డు పెద్దల్లో చాలా మందికి రషీద్ పై సానుకూల అభిప్రాయం ఉంది కాబట్టి వార్నింగ్ తో సరిపెట్టవచ్చు. ఐపీఎల్ ముగిసిన తర్వాత బీసీసీఐ ఈ అంశాన్ని పరిశీలించే అవకాశం ఉంది. కాగా రషీద్ ప్రస్తుతం ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటన్స్ తరపున బిజీగా ఉన్నాడు. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 6 వికెట్లు తీసి ఓ మోస్తరు ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. తాజాగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో తన కోట 4 ఓవర్లలో వికెట్లు తీయలేకపోయినా పొదుపుగా 31 పరుగులు బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో గుజరాత్ ముంబై చేతిలో చిత్తుగా ఓడిపోయింది.